Sai Ram. My humble pranams at the lotus feet of Bhagwan Sri Satya Sai Baba. ఈనాడు జాయిన్ అయిన పెద్దలందరికీ మరియు సాయి సిస్టర్స్ కి నా హృదయపూర్వక సాయిరామ్. Today's session is an initiative by the Mahila Youth and Mahila Vibhag of Sri Satya Sai Seva Organizations, Sangareddy district. ఈనాటి మన టాపిక్ కోపింగ్ విత్ డిఫికల్ట్ ఎమోషన్స్, కష్టమైన భావోద్వేగాలను ఎదుర్కోవడం. ఇక్కడ స్వామి చెప్పిన ఒక మాట నాకు గుర్తుకు వచ్చింది. ప్రపంచమే ఉత్తమ విద్యాలయము, ప్రకృతియే ఉత్తమ గురువు. అంటే ప్రకృతిలోని ప్రతి వస్తువు నుండి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని అంటారు మన స్వామి. మన ఈ భావోద్వేగములను ఎలా అదుపులో ఉంచుకోవాలో మన స్వామి ఒక బత్తాయి పండు ద్వారా చెప్పిన ఒక చక్కటి విశ్లేషణ ఇప్పుడు మీకు చెప్తాను. బత్తాయి పండు తీయని రసాన్ని ఆస్వాదించాలంటే చేదుగా ఉండే పై తొక్కను తొలగించి దానిలో ఉండే గింజలను ఏరిపారేయాలి. అదే విధముగా మానవుడు నిజమైన ఆనందమును అనుభవించాలంటే అహంకారం అనే తొక్కను, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు అనే గింజలని తీసివేసేయాలి. ఇది ఎలా సాధ్యము మనకు వివరించడానికి ఇవాళ ఈనాటి మన స్పీకర్ శ్రీమతి శిరీష గారు చెప్తారు. శ్రీమతి శిరీష గారు మన సాయి ఫెటర్నిటీకి చెందిన వారు కావడం మన అదృష్టం. బిహెచ్ఎల్ సమితిలో వాలంటీర్ గా, బాలికాస్ గురువుగా, కంటెంట్ డెవలపర్ ఇన్ శ్రీ సత్యసాయి విద్యావాహిని ప్రోగ్రాం ద్వారా శిరీష గారు మనందరికీ సుపరిచితులే. Srimati Sirisha Ramgopal is a teacher, trainer and a parenting coach. She is also a family and marriage counselor based out of Hyderabad. She held expertise in life skills training and has also worked as a lead teacher development at Learning Curve Foundation. The learned speaker conducts workshops across educational institutions. She is now developing her own organization, The People Tree, to facilitate empowerment of teachers and parents who gave a major role in molding children. So, to enjoy the real happiness, let us now know how to cope up with our emotions. Think about emotions. ఈ ఎమోషన్స్ అనేది ఒక పెద్ద భవసాగరం లాంటిది. సైకాలజీలో దీనికి చాలా ఇన్డెప్త్ రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా చాలా చాలా అవుతున్నాయి. మనం ఈరోజు దాని గురించి ఏమీ ఆలోచించద్దు. జస్ట్ డే టు డే లైఫ్ లో మన ఎమోషన్స్ ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది ఈరోజు కొంచెం సేపు మాట్లాడుకుందాం దాని గురించి. నా పేరు శిరీష. బేసిక్ గా నేను ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ టీచర్ అండ్ ఆల్సో ఏ పేరెంటింగ్ కోచ్. ఓకే, సో మన ఈ మేనేజింగ్ ఎమోషన్స్ గురించి మాట్లాడుకునే ముందు యాక్చువల్ గా ఒకప్పుడు మనము పాజిటివ్ ఎమోషన్స్, నెగటివ్ ఎమోషన్స్ అంటూ మాట్లాడేవాళ్ళు, రైట్? కానీ నవడేస్ వీఆర్ నాట్ కాలింగ్ దెమ్. అంటే దాన్ని నెగటివ్ ఎమోషన్స్ అనడం మానేసాము. కొద్ది రోజులు డిఫికల్ట్ ఎమోషన్స్ అనేవాళ్ళం. నౌ మనం ఏమంటున్నామంటే ఛాలెంజింగ్ ఎమోషన్స్. ఛాలెంజింగ్ అంటే ఎప్పుడైతే మనకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాయో దెన్ మనం ఏదో ఒకలాగా దాన్ని ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో హౌ టు డీల్ విత్ దిస్ ఛాలెంజింగ్ ఎమోషన్స్. ఈ ఛాలెంజింగ్ ఎమోషన్స్ ని మనం ఎమోషన్స్ ని ఎప్పుడు కూడా మనము కంట్రోల్ చేయలేము, ఓన్లీ వీ కెన్ మేనేజ్. ఓకే, సో దీని గురించి మనకు స్వామి చాలా చక్కగా ఒకే ఒక చిన్నది మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. సో ఈ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ని మేనేజింగ్ ఎమోషన్స్ కి ఎలా డీల్ ఎలా మనం లింక్ చేయొచ్చు అన్నది అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ వీల్ అండర్స్టాండ్. ఓకే, సో ఈ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఒక్కటి మనం ఫాలో అయ్యామంటే ఆల్మోస్ట్ అన్ని మన ఎమోషన్స్ అన్ని కూడా మనము వీలైనంత వరకు కోపప్ చేయొచ్చు. ఓకే, సో ఒక చిన్న విజువలైజేషన్ తో స్టార్ట్ చేద్దాము. ఓకే, జస్ట్ ఎ స్మాల్ థింగ్. అంటే ఒకరోజు జస్ట్ ఇది జరిగింది అని ఊహించుకుందాం. జస్ట్ లెట్ us imagine that it happened. ఓకే, ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేచారు, చాలా ఫ్రెష్ గా, యు ఆర్ ఫీలింగ్ సో ఫ్రెష్. ఎంత బాగుంది ఈరోజు, చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. సన్ రైజ్ చూసారు, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనిపించింది. ఎవ్రీథింగ్ అంటే చాలా చాలా హ్యాపీగా మంచి మూడ్ లో ఉన్నారు. మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకున్నారు, అన్ని రెడీ అయ్యి చక్కగా దెన్ యూ స్టార్టెడ్ గోయింగ్ టు ఆఫీస్.
చాలా చాలా ఎంత మంచి మూడ్ లో ఉన్నారంటే అంత మంచి మూడ్ లో ఉన్నారనమాట. జస్ట్ ఒక 2 అడుగులు వేసారో లేదో, ఒక వారం కింద మీకు గొడవైన ఒక వ్యక్తి మీకు ఎదురయ్యారు. అంటే మీకు కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి మీకు ఆ వ్యక్తికి. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? వాట్ యు ఫీల్? మీ బాడీలో చేంజెస్ ఎలా ఉన్నాయి? అలా అలా ముందుకు నడుస్తున్నారా? ఆ వ్యక్తిని మీరు ఫేస్ చేశారు. సో బాడీలో చేంజెస్ వచ్చాయా? మీ థింకింగ్ లో చేంజెస్ వచ్చాయా? మీ ఫీలింగ్స్ లో చేంజెస్ వచ్చాయా? సో మెనీ థింగ్స్ హ్యాపెన్ రైట్. డే టు డే మనకు రోజు జరిగే కార్యక్రమాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే ఒక మూడ్ నుంచి ఆర్ ఒక ఎమోషన్ నుంచి వీ హ్యావ్ టు స్విచ్ ఓవర్ ఇంకొక ఎమోషన్ కి టోటల్ గా మారిపోవాల్సి వస్తుంది రైట్. సో దీని గురించి నేర్చుకునే ముందు, దీని గురించి మనం మాట్లాడుకునే ముందు, అసలు ఎంత హెల్దీగా ఉన్నాం మనం ఎమోషనల్ గా. మనం అంటే యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే ఫిజికల్ హెల్త్ గురించి మనం అందరం కేర్ఫుల్ గానే ఉంటాము. కొంచెం ఏ నొప్పి వచ్చినా మనం కేర్ తీసుకుంటాము ఏదైనా సరే. బట్ ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్ హెల్త్ గురించి మాత్రం చాలా తక్కువ కేర్ తీసుకుంటాం. అంటే ఒక ఇదిలాగా అంటే మనసు బాగలేదు అని చెప్పడానికి మనము కొంచెం ఆలోచిస్తాము. అదే ఇంకేదైనా ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఇమ్మీడియట్ గా మాట్లాడేసుకుంటాం. ఓకే, నాకు తల వస్తుంది, కాళ్ళు వస్తుంది అన్నది. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అండ్ హౌ టు ఓవర్కమ్ దట్ అనేది మనం ఈరోజు చూద్దాము. సో ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మీకు అందరికీ ఒక రిక్వెస్ట్. ఆల్రెడీ పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోమని చెప్పాము. అండ్ దిస్ ఈవినింగ్ ఇస్ టోటలీ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే మీతో మీరు, మీ గురించి మీరు స్పెండ్ చేయడానికి. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత తక్కువ డిస్ట్రాక్షన్స్ పెట్టుకోండి, పెన్ను పేపర్ దగ్గర ఉంచుకోండి అండ్ బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. అంటే మీ ఫీలింగ్స్ ఏవో ఇవి ఎవరితో షేర్ చేయక్కర్లేదు, కానీ మీకు తెలియాలి. మోర్ ఓవర్ ఇంకా ఈ రిక్వెస్ట్ ఏంటంటే బీ ఓపెన్ మైండెడ్. అంటే ఏదో ఆలోచిస్తూ ఏదో చేయకండి. సారీ, సో ఇవన్నీ నాకు తెలుసు, లేకపోతే ఇవి నాకు పనిచేయవు, అలాగే చెప్తారు, అలాంటి థింకింగ్ చేయకుండా దయచేసి ఓపెన్ మైండ్ తో ఈ సెషన్ వినడం స్టార్ట్ చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే, సో పెన్ను పేపర్ రెడీ కదండి. నౌ ఎమోషనల్ హెల్త్ లో మనం ఎక్కడున్నాము అన్నవి నేను కొన్ని క్వశ్చన్స్ పెడతాను. ఆ క్వశ్చన్స్ కి చాలా ఆనెస్ట్ గా, చాలా నిజాయితీగా ఆన్సర్స్ రాయండి. 2 ఆన్సర్స్, ఎస్ ఆర్ నో. మీరు క్వశ్చన్ రాసుకోకర్లేదు, ఓన్లీ ఆన్సర్ రాయండి, ఎస్ ఆర్ నో. ఓకే, కానీ బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. అంటే మీకు మీరుగా లైక్ నిజాయితీగా ఆలోచించుకుని దానికి ఆన్సర్ పెట్టండి. ఓకే, ఐ హ్యావ్ ఎ పాజిటివ్ అవుట్లుక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అంటే జనరల్ గా నేను ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాను, ఏ విషయమైనా కూడా పాజిటివ్ గానే ఆలోచిస్తాను. సో బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎస్ ఆర్ నో, జస్ట్ ఎస్ కానీ నో కానీ. టేక్ యువర్ టైమ్ టు థింక్. అంటే కొంచెం ఆలోచించండి, ఆలోచించి ఒక్క నిమిషం ఆలోచించి దెన్ ఎస్ ఆర్ నో, మీకు మీరే నిజాయితీగా. అంటే మీకు ఎన్ని వచ్చాయి అన్నది ఎవరు అడగరు. ఓకే, మీ అంతకు మీరే ఆలోచించుకొని యూ కెన్ రైట్ ద ఆన్సర్స్, జస్ట్ ఎస్ ఆర్ నో. ఓకే, సో జీవితంలో నేను చాలా వరకు అన్ని పాజిటివ్ గానే చూస్తాను. సాయిరామ్ మాధవి. సాయిరామ్ తల్లి. మధు చెప్పున్నాను. సాయిరామ్. ఐ లైక్ హూ ఐ ఆమ్. అంటే నేనేంటో నాకు తెలుసు, నేను ఎలా ఉన్నానో నాకు నేను అలాగే ఇష్టం. అంటే నాకు ఇది లేదు, నాకు అది లేదు, లేకపోతే నేను ఇలా లేను అలా లేను కాదు, నేను ఎలా ఉన్నానో నాకు నేను అలాగే ఇష్టం. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఐ నో దాట్ ఐఎమ్ గుడ్ అట్ డూయింగ్ సంథింగ్. అంటే ఏదో ఒక విషయంలో నేను చాలా బాగుంటాను, నాకు ఎలాంటి మీన్స్ ఓకే నాకు తెలుసు నేను ఎందులో బాగున్నానో నాకు తెలుసు. సో ఐఎమ్ గుడ్ ఎట్ సంథింగ్, ఏదో ఒకటి నేను ఎందులో మంచిగా ఉన్నానో నాకు బాగా తెలుసు. ఎస్ ఆర్ నో. నాకు ఏ విషయంలో నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఏ విషయంలో నేను ఇంకా
ఇంప్రూవ్ అవ్వాలి, లేదు నేను పలానా విషయంలో నేను ఇంకా కొంచెం నాకు నేను నేర్చుకోవాలి అన్నది నాకు తెలుసు. సో ఎస్ ఆర్ నో. నేను చేసే మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకుంటాను. నేను ఏదైనా తప్పు చేస్తే ఓకే, ఈ తప్పు చేయడం వల్ల నాకు ఇలా ప్రాబ్లం అయింది, సో ఐ విల్ లెర్న్, నేను నేర్చుకుంటాను అన్నది మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకుంటాను. జీవితంలో ఎలాంటి సంఘటననైనా నేను హ్యాండిల్ చేయగలను. లైఫ్ లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా నేను హ్యాండిల్ చేయగలను. నాకు వచ్చే ఎమోషన్స్ అంటే డిఫరెంట్ ఎమోషన్స్ అండ్ నేను ఐ కెన్ ఫైండ్ అవుట్ లైక్ డిఫరెంట్ ఎమోషన్స్. నాకు వచ్చేది కోపమా, లేకపోతే నాకు వచ్చేది బాధన, నాకు రకరకాల ఎమోషన్స్ గురించి తెలుసు. వీక్ లో ఉండే 7 days లో 5 days మినిమం నేను హ్యాపీగా ఉంటాను. చాలా వరకు వారం రోజుల్లో నేను 5 రోజులు హ్యాపీగానే గడిపేస్తూ ఉంటాను. నాలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ నాకు బాగా తెలుసు. నా ఫీలింగ్స్ ని నేను మేనేజ్ చేయగలను. నా ఫీలింగ్స్ ని నేను మేనేజ్ చేయగలను. నా ఫ్రీ టైం ని నేను ఎంజాయ్ చేస్తాను. ఫ్రీ టైం, నాకు ఏదైతే ఫ్రీ టైం దొరుకుతుందో దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. సో ఎలా ఎంజాయ్ చేయాలో నాకు తెలుసు. హౌ టు హ్యావ్ ఫన్ అంటే ఎప్పుడు సీరియస్ గా అలా ఉండకుండా సరదాగా ఉండడం నాకు బాగా తెలుసు. ఐ నో హౌ టు హ్యావ్ ఫన్. సరదాగా ఉండడం ఎలా అన్నది నాకు బాగా తెలుసు. నాకున్న టాలెంట్స్ ని నేను యూజ్ చేస్తూ ఉంటాను. నాకున్న అన్ని టాలెంట్స్ ని నేను యూజ్ చేస్తూ ఉంటాను. నాలో ఉన్నదాన్ని నేను చేసే పనుల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. నాలో ఉన్న భావావేశాన్ని, లేకపోతే నా ఫీలింగ్స్ ని నేను చేసే పనుల ద్వారా, నేను చేసే యాక్టివిటీస్ ద్వారా నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. నేను చేసే ప్రతి యాక్టివిటీని నేను ఎంజాయ్ చేస్తాను. సో ఐ డూ యాక్టివిటీస్ ఐ ఎంజాయ్. అంటే నేను ఎంజాయ్ చేసే యాక్టివిటీస్ ని నేను చేస్తాను. ఐ నో యాక్టివిటీస్ టు డూ వన్ ఫీలింగ్ డౌన్. అంటే కొంచెం మనసు బాగా లేకున్నా, లేకపోతే కొంచెం లోగా ఫీల్ అవుతున్నా ఏం చేయాలి అన్నది నాకు తెలుసు. ఐ నో యాక్టివిటీస్ టు డూ వన్ ఫీలింగ్ యాంగ్రీ. నేను కోపంగా ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా నాకు తెలుసు. ఏదైనా కొత్త యాక్టివిటీ నాకు చాలా ఇష్టం అనిపించింది అంటే అది నేర్చుకోవడానికి నేను ఎలా అయినా సమయాన్ని స్పెండ్ చేస్తాను. ఎక్కడి నుంచి అయినా సరే టైం తీసుకుని ఐ టేక్ టైమ్ టు లెర్న్. అంటే ఏదైనా సంథింగ్ నాకు నచ్చింది, ఈ యాక్టివిటీ నేను నేర్చుకోవాలి అనిపిస్తే నేను ఖచ్చితంగా దానికోసం టైంని తీస్తాను. అండ్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ ద యాక్టివిటీస్ ఐ డూ. నేను ఏం చేసినా దాని గురించి నాకు చాలా సంతోషంగా, నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఐ ఫీల్ గుడ్, బాగుంది అనిపిస్తూ ఉంటుంది నేను చేసే ప్రతి యాక్టివిటీ కూడా నాకు. అండ్ నేను చేసే ప్రతి యాక్టివిటీలో ఐ డూ ద బెస్ట్. అంటే చాలా బాగా నేను ఎంత వరకు చేయగలను, ఎంత చక్కగా చేయగలను నేను అంత బాగా చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు ఎన్ని ఎస్లు వచ్చాయి, ఎన్ని నోలు వచ్చాయి కౌంట్ చేసుకోండి. ఎన్ని ఎస్లు వచ్చాయి, ఎన్ని నోలు వచ్చాయి కౌంట్ చేసుకున్నారా? సో ఎక్కువ ఎస్లు వచ్చాయనుకోండి, మీకు చాలా ఎస్లు వచ్చాయనుకోండి, యు ఆర్ ఎ వెరీ వెరీ ఎమోషనలీ హెల్దీ పర్సన్. మీరు చాలా పాజిటివ్ పర్సన్. అండ్ లైఫ్ లో మీరు ఏదైనా ప్రాబ్లమ్ సిచ్యువేషన్ ఫేస్ చేసినా కూడా దాన్ని ఎలా డీల్ చేయాలో మీకు తెలుసు. మీరు చాలా హ్యాపీగా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు, లైవ్లీగా ఉంటారు. ఓకే, అది మీరు గుర్తించారో లేదో తెలియదు కానీ బట్ యు ఆర్ ఎ వెరీ లైవ్లీ పర్సన్ అండ్ ఎమోషనలీ హెల్దీ పర్సన్. ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి అనేది మీరు ట్రై చేయగలుగుతారు. ఓకే, ఎక్కువ నోలు వచ్చిన వాళ్ళు మీకు కూడా గుడ్ న్యూస్ ఉంది. బికాస్ యూ కెన్ లెర్న్ హౌ టు బి ఎమోషనలీ హెల్దీ. ఎమోషనల్ గా మనం హెల్దీగా ఎలా ఉండాలి అన్నది మీరు నేర్చుకోగలరు. సో దాన్ని ఎలా చేయాలి? ఫస్ట్ స్టార్ట్ విత్ స్మైలింగ్. స్మైల్ చేయడం స్టార్ట్ చేయండి. తర్వాత స్టార్ట్ డూయింగ్ యాక్టివిటీస్. మీకు ఏది ఇష్టమో, మీరు ఏది ఎంజాయ్ చేస్తారో ఆ పనులు చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ప్రతి దాంట్లో సంథింగ్ పాజిటివ్ గా చూడటం ఆలోచించండి. ఓకే, దీనివల్ల యూ ఆల్సో విల్ బికమ్ ఎమోషనలీ హెల్దీ. సో యాక్టివ్ గా పాజిటివ్ గా ఉండడం అన్నది అందరూ చెప్తూ ఉంటారు, కానీ అది ఎలా చేయాలి అన్నది మనకు చాలా కష్టం. ఎస్పెషల్లీ ప్రెసెంట్
ప్రెసెంట్ సిచ్యువేషన్ లో, ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో అందరం యాంగ్జియస్ గా అవుతున్నాం మోరలెస్. మేబీ ఎంత పర్సంటేజ్ లో యాంగ్జియస్ గా ఉన్నామో తెలియదు, కానీ ఏదో ఒక రకంగా యాంగ్జియస్ గా ఉంటున్నాం. ఎందుకంటే ఆర్గనైజ్డ్ లైఫ్ ఉండట్లేదు. లైఫ్ ఇస్ నాట్ వెరీ ఆర్గనైజ్డ్ అండ్ టైం టు టైం చేసుకోవడాలు అన్ని ఉండట్లేదు. పిల్లలు అందరూ ఇంట్లో ఉంటున్నారు. డెఫినెట్లీ కొంచెం యాంగ్జైటీ, ఆందోళన పెరుగుతుంది. బయటికి వెళ్ళాలన్నా కష్టమే, ఇంట్లో ఉండాలన్నా కష్టంగానే ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ లో మనము కొంచెం యాంగ్జైటీ తగ్గించుకునే రకంగా ఆలోచిద్దాం. సో ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్స్ కరెక్ట్ గా తెలియాలి మనకు. అంటే ఇప్పుడు టీవీలో చూస్తూ ఉంటాము, సోషల్ నెట్వర్క్ లో చూస్తూ ఉంటాము ఏంటంటే డాక్టర్స్, వైరాలజిస్ట్, లేకపోతే WHO, వాట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఆర్ గవర్నమెంట్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అది అంతా తెలుసుకుంటూ ఉంటాము. కానీ మనకి ఏమవుతుందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాట్సాప్. సో మెనీ మెసేజెస్, కుప్పలు కుప్పలుగా మెసేజెస్ వస్తున్నాయి. కొన్ని చదివితే భయం వేస్తుంది, కొన్ని చదివితే పర్వాలేదు అనిపిస్తుంది. ఏది నమ్మాలో తెలీదు, ఏది నమ్మకూడదో తెలీదు. సో ఏ సోర్స్ నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఇంకొకటి ఏంటంటే, మనం ఏ టైప్ ఆఫ్ పర్సన్, ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే టూ మచ్ సెన్సిటివ్. ఏది విన్నా, ఏది చదివినా ఇంకా దాని గురించి ఆలోచించుకుంటూ భయపడుతూ ఉంటాము. సో అలాంటి కేసులో ఏం చేయాలంటే, వీలైనంత వరకు మీడియా, టీవీ చూడడం కానీ, సోషల్ మీడియా కానీ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే అది ఇంకా ఎక్కువ యాంగ్జైటీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, కొంచెం చిన్న చిన్న అంటే లెట్ us బి కాషియస్, జాగ్రత్తలు తీసుకుందాము, బట్ ఓవర్ గా కూడా భయపడొద్దు. అంటే చేతులు కడుక్కోవడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ చేయాల్సిందే, తప్పదు. కాకపోతే ఎక్కువగా భయపడి ఇది చేయడం, ఏదో జరిగిపోతుంది అన్న భయం తగ్గించుకోవడము. తర్వాత వీలైనంత వరకు లెట్ us బి కైండ్ టువర్డ్స్ అదర్స్. అంటే పానిక్ బయింగ్, కనిపించిన ప్రతి వస్తువు కొనడము అలా చేయకుండా మనకి ఏది అవసరమో అది మాత్రమే కొనుక్కోవడము. తర్వాత పక్కన ఎవరైనా కూడా ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవసరమైనా చేయడం. అదర్వైజ్ వాళ్ళతో కొంచెంసేపు ఫోన్ లో మాట్లాడడము. తర్వాత మిస్ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే వాట్సాప్ లో కానీ లేదు, అదర్వైజ్ ఆల్సో చాలా మిస్ఇన్ఫర్మేషన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఇఫ్ యూ నో ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ని కొంచెం షేర్ చేయడము. సో ఆల్ దీస్ థింగ్స్, అంటే బీ ప్రిపేర్డ్, ఏమైనా మెడిసిన్స్ కావాలన్నా ముందు తెచ్చుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల కొంతవరకు మనము యాంగ్జైటీని తగ్గించుకోగలుగుతాము. బట్ ఎట్ ద సేమ్ టైం ఫైనలీ ఏంటంటే, వాట్ స్వామి సేస్ లైక్ దిస్ టూ షెల్ పాస్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. సో అన్ని తెలుసుకుని వీలైనంత వరకు రిలయబుల్ సోర్సెస్ లో వచ్చిన వాటిని మాత్రమే నమ్ముతూ ఉండడం వల్ల కొంచెం ఈ యాంగ్జైటీ నుంచి బయటపడగలుగుతాము. ఓకే, సో నా వాట్ ఆర్ ఎమోషన్స్? అసలు ఎమోషన్స్ అంటే ఏంటి? ఆ ఎమోషన్స్ మనం మేనేజింగ్ అంటే కంట్రోల్ చేయలేము, కానీ మేనేజ్ చేయగలము అనుకుంటాం. వై వీ కాంట్ కంట్రోల్? సో ఎమోషన్స్ అంటే ఏంటంటే, దీస్ ఆర్ ద సిగ్నల్స్. లైక్ మన బాడీ, మన మైండ్ ఎలా రియాక్ట్ అవ్వాలి. ఎమోషన్స్ అన్నవి ఇట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ అవర్ మైండ్ అండ్ బాడీ విచ్ వీ డోంట్ హ్యావ్ కంట్రోల్. అంటే మనం కంట్రోలే చేయలేము దాన్ని, బట్ వీ కెన్ మేనేజ్. ఆ ఎమోషన్స్ వల్ల మనం ఎలా బిహేవ్ చేస్తాము అనేది మనము మేనేజ్ చేయగలుగుతాము. సో ఎమోషన్స్ ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది, ఈ ఎమోషన్స్ అనేవి యాక్చువల్ గా ది గివ్ us some మెసేజెస్. అంటే ఏమవుతుందంటే, కొన్ని హ్యాపీ ఎమోషన్స్, కొన్ని డిఫికల్ట్ ఎమోషన్స్ ఉంటాయి. హ్యాపీ ఎమోషన్స్ అంటే వి ఫీల్ వెరీ హ్యాపీ, యాక్చువల్లీ పాజిటివ్ ఎమోషన్స్ వి ఫీల్ హ్యాపీ. కొన్నిసార్లు సర్ప్రైజ్ ఏమవుతుంది, కొన్నిసార్లు హ్యాపీగా సర్ప్రైజ్ అవుతాము, రైట్? విల్ బి ఎక్సైటెడ్, ఏదైనా వినంగానే చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటాము. ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. అండ్ కొన్ని డిఫికల్ట్ ఎమోషన్స్ ఏంటి, సమ్ టైమ్స్ వి ఫీల్ సాడ్, సమ్ టైమ్స్ కోపం వస్తూ ఉంటుంది, సమ్ టైమ్స్ యాంగ్జియస్ అయిపోతూ ఉంటాము. సో ఈ ఎమోషన్స్ అన్ని కూడా ఏంటంటే ది గివ్ us some మెసేజెస్. లైఫ్ లో మనం ఎలా ఉన్నాము ఏంటి అన్నది కంటిన్యూస్ గా ఒక మెసేజ్ అవి మనకి ఇస్తూ ఉంటాయి. సో వన్స్ వి అండర్స్టాండ్ దట్ మెసేజ్, అవి ఇంకా వెళ్ళిపోతాయి. అదర్వైజ్ మనం దాన్ని బ్లంట్ గా దాన్ని కంట్రోల్ చేయాలని చూసినా, లేకపోతే సప్రెస్ చేయాలని, లేకపోతే పక్కకు తోసేయాలని చూసినా ఏమవుతుంది, ఆ ఎమోషన్స్ మళ్ళీ 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 మనకు గుర్తొస్తూ ఉంటాయి. సో ఆ ఎమోషన్స్, ఇప్పుడు సపోజ్ డేంజర్ లో ఉన్నావు, ఏంటి? ఫియర్, రైట్? ఈ భయం అనే ఎమోషన్ ఏంటి, మనకి ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటుంది, యు ఆర్ ఇన్ డేంజర్, యు ఆర్ ఇన్ డేంజర్. సో దాన్ని ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. హౌ టు మేనేజ్ అన్నది మనము ఆలోచించుకోవాలి. లైక్ సపోజ్ ఆఫీస్ నుంచి లేట్ అయింది, లేట్ గా వస్తున్నాము, దెన్ యూ ఫీల్ లైక్
ఈ దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్ళిపోదాము అనిపిస్తుంది. సో దెన్ స్మాల్ ఫియర్ విల్ స్టార్ట్. సో ఆ ఫియర్ కి ఎంతవరకు మనము వాల్యూ ఇవ్వాలి? సో ఇట్స్ టెలింగ్ అస్ యు ఆర్ ఇన్ డేంజర్. సో బెటర్ టు టేక్ రిస్క్ ఆర్ నాట్ టు టేక్ రిస్క్ అన్నది మనము ఆలోచించుకోవాలంటే ఫస్ట్ ఎమోషన్స్ వస్తాయి, దాని తర్వాత మన థాట్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆల్ దీస్ ఎమోషన్స్ ఏంటంటే ఏదో ఒక మెసేజ్ మనకి ఇస్తూ ఉంటాయి. కోపం ఎప్పుడు వస్తుంది మనకి? సపోజ్ ఒక సూపర్ మార్కెట్ లో ఉన్నారు, చాలా సేపు క్యూలో నించున్నారు, అంటే బికాస్ మనం ఏంటి కరెక్ట్ గా ఫాలో అవ్వాలి, రైటేజ్ గా ఉండాలి. సో పెద్ద క్యూలో వెనకాల ఎక్కడో మీరు 10th 12th మెంబర్ బిల్డింగ్ దగ్గర సడన్లీ సంబడి వచ్చేసి మీకంటే ముందు థర్డ్ ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసారు. సో అప్పుడు కోపం వస్తున్నారా? డెఫినెట్లీ చాలా కోపం వచ్చేస్తుంది. వెళ్ళి గట్టిగా చెప్పాలి, లేకపోతే వెనక్కి లాగేయాలి. సో అంత కోపం వస్తూ ఉంటుంది. అంటే ఆ కోపం ఏం చెప్తుంది? ఇక్కడ సంథింగ్ రాంగ్ జరుగుతుంది నీ పట్ల, సంబడి ఈజ్ నాట్ ఫెయిర్ విత్ యూ. సో అని చెప్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా కోపం వస్తూ ఉంటుంది. బాధ ఎప్పుడు వస్తుంది? సమ్ టైమ్స్ విల్ మిస్ సంథింగ్, విల్ లూజ్ సంథింగ్. దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోవడం, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ మిస్ అవుతాము. సో ఎగ్జామ్ లో ఫెయిల్ అవడం, సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ మిస్ అయినప్పుడు విల్ ఫీల్ సాడ్, అంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి గిల్ట్ ఫీలింగ్. అంటే సపోజ్ పొద్దునే దిస్ హ్యాపన్స్ విత్ మోస్ట్ ఆఫ్ ద మదర్స్. ఏమవుతుంది, మార్నింగ్ ఏదో చాలా పనిలో పరిగెత్తుతూ ఉంటాము. ఆ చిరాకులో పిల్లల్ని తిట్టేసి పంపించేస్తారు స్కూల్ కి. అలాగే ఆ రోజంతా ఒకలాంటి గిల్ట్, రైట్? అయ్యో పిల్లల్ని ఈరోజు తిట్టామే, తిన్నారో లేదో, ఎలా ఉన్నారో ఏమో. సో వెన్ సంథింగ్ గోస్ రాంగ్, కోపంలో ఉన్నప్పుడు అరిచేస్తాము. అరిచేసిన తర్వాత మళ్ళీ నిదానంగా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ థింక్ చేస్తున్నప్పుడు దాని గురించి, అప్పుడు మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది, దట్ ఈస్ గిల్ట్. ఓకే, సో ఈ గిల్ట్ మనకి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది? ఇంకొకసారి అలాంటి తప్పు చేయకుండా. సో ప్రతి ఫీలింగ్ కి కూడా, ప్రతి ఎమోషన్ కి కూడా దెర్ విల్ బి ఎ మెసేజ్. సో ఆ మెసేజ్ ని మనం అర్థం చేసుకుని ఆ మెసేజ్ తో వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఆ ఎమోషన్స్ అనేవి మనల్ని ఎమోషన్స్ మేనేజ్ చేయకుండా మనం ఎమోషన్స్ ని మేనేజ్ చేయగలుగుతాము. సో ఒక ప్యాటర్న్ లో ఉంటాయి ఎమోషన్స్. అంటే ఆ ఎమోషనల్ ప్యాటర్న్ ఏంటి అనేది ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్. జనరల్ గా ఏమవుతుంది, నేనే ఇలా ఉన్నానేమో, నాకే ఇలా అవుతుందేమో అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి. సో కొంచెం అంటే ఈ ఎమోషన్స్ అందరికీ అవుతూ ఉంటాయి, అందరూ బాధగా ఉంటారు, అందరూ అప్పుడప్పుడు కోపడుతూ ఉంటారు. ఇది నేను ఒక్కదాన్నే కాదు, నా ఒక్కదానికే జరగట్లేదు ఇది అన్న ఒక ఫీలింగ్. అది అర్థం చేసుకున్నామంటే ఆటోమేటిక్ గా మనము ఆ ఎమోషన్స్ గురించి పాజిటివ్ గా అయిపోతాము. ఒకసారి ఆ ఎమోషన్స్ గురించి పాజిటివ్ గా అయిన తర్వాత దెన్ మనం దాంతో వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఓకే, ఎమోషన్ వచ్చింది, దీన్ని నేను ఎలా మేనేజ్ చేసుకోగలగాలి అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నాకొక్కరికే కాదు ఈ ప్రాబ్లం, చాలా మంది ఫేస్ చేశారు. సో అందరూ బయటపడ్డారు. ఐ కెన్ ఆల్సో మేనేజ్ అన్నది ఒకటి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్ గా మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఇన్ఫాక్ట్ యాక్చువల్ గా నేను చాలా మంది సాయి డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ చదువుతున్నప్పుడు చాలా సార్లు చదువుతాను. ఇది ఏంటంటే స్వామి మనల్ని చాలా వరకు ఎవరితో అయితే మనకు మేనేజ్ చేయడం కష్టమో వాళ్ళతో పనిచేసేలాగా మనకు పెడతారు. చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. అంటే నేను చాలా మంది ఎక్స్పీరియన్సెస్ లో చదివాను ఇది. అంటే వీళ్ళతో ఎలా కలిసి పనిచేయాలి స్వామి, నాకు చాలా కష్టంగా ఉంటుంది అనుకున్న వాళ్ళతోనే మనకు పనిచేసేలాగా పెడతారు స్వామి. అది ఎందుకు అంటే వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ విత్ సమ్ డిఫికల్ట్ పీపుల్, అంటే వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం మనకు కష్టంగా ఉంటుంది మేనేజ్ చేయడం. సో ఆటోమేటిక్ గా మన మెచ్యూరిటీ లెవెల్స్ మనం పెంచుకుంటూ పోతాము. సో ఎప్పుడైతే మనం మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటూ పోతామో అవతలి వ్యక్తి పట్ల ఈవెన్ దో వాళ్ళతో మనకి ఏమైనా క్లాషెస్ ఉన్నా, వాళ్ళు మనకు నచ్చకపోయినా కూడా ఏం చేస్తామంటే సమ్ పాజిటివ్ థింగ్స్ పంపించడం స్టార్ట్ చేస్తాం వాళ్ళతో. సో ఎప్పుడైతే మనం పాజిటివ్ గా వాళ్ళతో మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తామో వాళ్ళు కూడా దే స్టార్ట్ బిహేవింగ్ పాజిటివ్లీ విత్ అస్. దెన్ ఆటోమేటిక్ గా ఒక ఎమోషనల్ చైన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనకు హెల్ప్ చేయడానికే మన పక్క వాళ్ళు ఉన్నారు. సో మన ఎమోషనల్ మెచ్యూరిటీ రావటానికి అవతల వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఈ రెండు మనం గుర్తుంచుకున్నామంటే ఆటోమేటిక్ గా మన ఎమోషన్స్ ని మనము ఎలా మేనేజ్ చేయాలి అన్నది
ఒక ఐడియా వస్తుంది. సపోజ్ అంటే జనరల్ గా మనము మన హెడ్ తో ఆలోచిస్తాము, మన హార్ట్ తో ఫీల్ అవుతాము, రైట్? మన మైండ్ లో ఆలోచిస్తాము, బట్ ఫీల్ అవ్వడం అనేది మన హార్ట్ లో ఫీల్ అవుతూ ఉంటాము. ఒక్కొక్క సిచ్యువేషన్ కి ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్ వేస్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని చిన్న విషయాలకి కొంతమంది చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది, బట్ కొంతమంది కూల్ గా ఉంటారు. సపోజ్ మనం చాలా ఇష్టంగా ఒక మూవీ చూస్తున్నాము, సడన్ గా కరెంట్ పోయింది. సో ఎలా ఫీల్ అవుతాము? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. కొంతమంది ఓకే, నా మిగిలిపోయిన పని అది నేను కంప్లీట్ చేసుకుంటాను హమ్మయ్య అనుకుంటూ కూల్‌గా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది చీచీ నా కర్మ ఇంతే, నేను ఏదైనా ఇష్టంగా చేయాలనుకుంటే ఇది ఇట్లా అయిపోయింది అని థింక్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఒకే సిచ్యువేషన్‌కి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేస్‌లో రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎవరైనా మనల్ని సడెన్‌గా ఇన్సల్ట్ చేశారనుకోండి, ఏదైనా ఒక మాట సడెన్‌గా అన్నారు, చాలా ఇన్సల్టింగ్‌గా అన్నారు. సో ఫస్ట్ ఏం చేస్తాము? హెడ్‌లో ఆలోచిస్తామా? హార్ట్‌లో ఫీల్ అవుతామా? సో ఫస్ట్ ఫీల్ అవుతాము, రైట్? ఇమ్మీడియట్ గా వి ఫీల్ బ్యాడ్, అరే వాళ్ళు ఆ మాట మనల్ని ఎలా అనగలిగారు. దెన్ దాని తర్వాత మిగతా ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. సో ద సేమ్ థింగ్ ఏమవుతుంది? సపోజ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాము, దెన్ ఫస్ట్ నెగటివ్ ఫీలింగ్. సో ఏం నెగటివ్ ఫీలింగ్ వస్తుంది? ఫస్ట్ ఏడవాలనిపిస్తుంది, రైట్? నేను ఇంతే, నేను క్లెవర్‌ని కాదు, నాకేం చేయాలనిపించట్లేదు, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గుడ్, నేను చేయలేను ఇంకా. సో దీస్ ఆర్ ద ఫీలింగ్స్. ఫస్ట్ ఏడ్చేయాలనిపిస్తూ ఉంటుంది, రైట్? దెన్ ది థాట్స్ విల్ కమ్. ఇంకేం చేయగలుగుతాను నేను? ఇంకేం చేయలేను, ఎలాగో ఆ టీచర్ నాకేం హెల్ప్ చేయదు, నేనంటే ఆ టీచర్కి ఎలాగో ఇష్టం లేదు, ఇంకెందుకు ట్రై చేయడం అనవసరంగా, నేను ఎలాగో సక్సెస్ అవ్వలేను. సో ఫస్ట్ ఒక ఫీలింగ్ ఏంటది? ఏడుపు వచ్చేసింది ఫస్ట్. దెన్ ఒక థాట్ వచ్చింది, ఏంటి? ఎలాగో నేను ఇంకా మళ్ళీ మళ్ళీ ట్రై చేయడంలో వాట్ ఈస్ ద యూజ్. దాని తర్వాత బిహేవియర్. సో ఇంకా డ్రాప్ అవుట్ అయిపోదాము, ఇంకెందుకు రాయాలి నేను ఎగ్జామ్స్. సో జనరల్ గా నెగటివ్ ఫీలింగ్స్, అండ్ ఈ నెగటివ్ ఫీలింగ్స్ ని, థాట్స్ ని, బిహేవియర్స్ ని సపోజ్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ నెగటివ్లీ పాజిటివ్ గా థింక్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి దీన్ని. సో అప్పుడు మన థాట్స్ ఎలా ఉంటాయి? చాలా అప్సెట్ అవుతాము, రైట్? కానీ ఓకే, నేను మేనేజ్ చేయగలుగుతాను, నేను అప్సెట్ అయ్యాను, బట్ ఓకే, దిస్ ఇస్ ఓకే. దెన్ ఓకే, మేబీ థాట్ వచ్చేస్తుంది, నేను చేయాల్సినంత హార్డ్ వర్క్ చేయలేదేమో, మేబీ నా హార్డ్ వర్క్ సరిపోవట్లేదేమో, నేను ఎవరిదన్నా హెల్ప్ తీసుకుంటే ఇంతకంటే బెటర్ గా చేయగలుగుతానేమో నెక్స్ట్ టైం. సో వెన్ ఫీలింగ్స్ ఆర్ పాజిటివ్, ఆటోమేటికలీ ద థాట్స్ ఆల్సో స్టార్టెడ్ పాజిటివ్. దెన్ ఓకే, నేను మళ్ళీ ట్రై చేస్తాను. సో ఏదైనా సరే హౌ వి ఫీల్, అంటే మనం ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేయలేము, కానీ దాన్ని ఎలా రియాక్ట్ అవ్వచ్చు ఆ ఎమోషన్స్ కి అన్నది వీ కెన్ స్టార్ట్ థింకింగ్. సో ఎప్పుడు నెగటివ్ మూడ్ లో ఉండలేము కదా. సో సమ్వేర్ వీ నీడ్ టు చేంజ్ అవర్, అంటే నెగటివ్ నుంచి పాజిటివ్ కి మనము మారి తీరాల్సిందే, లేకపోతే లైఫ్ హ్యాపీగా ఉండదు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే అసలు ఈ ఎమోషన్స్ ని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎమోషన్స్ ని అర్థం చేసుకోకపోతే మనము మేనేజ్ చేయలేము. చాలా సార్లు మనకున్న ఫీలింగ్ ఏంటో మనకే అర్థం కాదు. అది బాధనా తెలీదు, కోపమా తెలీదు, ఆవేశమా తెలీదు, అదేంటో తెలీదు, జస్ట్ నాట్ ఫీలింగ్ గుడ్, అంతే. సో ఆ ఎమోషన్ ని అర్థం చేసుకుని ఫస్ట్ అసలు ఆ ఎమోషన్ నాకేం చెప్తుంది అన్నది, ఇన్ఫాక్ట్ మన ఎమోషన్స్ అండ్ మనతో పాటు పక్క వాళ్ళ ఎమోషన్స్ కూడా మనం అర్థం చేసుకోగలిగితేనే హెల్దీ రిలేషన్షిప్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ రిలేషన్షిప్స్, సంథింగ్ మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఏదైనా కూడా ఫస్ట్ మన చేతిలో ఉండేది మన విషయం మాత్రమే, పక్క వాళ్ళ విషయాలు మన చేతిలో ఉండవు. కాబట్టి లెట్ us ఫస్ట్ ట్రై వాట్ అవర్ ఎమోషన్స్, అంటే మన ఎమోషన్స్ ని మనం ఎలా మేనేజ్ చేస్తామో మనం ట్రై చేద్దాం. ఓకే, సో ఒక ఎమోషన్ వచ్చింది, సో ఆ ఎమోషన్ వచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వకుండా మనం ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు? ఓకే, సో అసలు ఫస్ట్ ఆ ఎమోషన్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమవుతుందంటే మనం ఏమని ఫీల్ అవుతున్నామో మన ఫీలింగ్ ఏంటో తెలీదు. సో ఆ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు సపోజ్ మన పక్కింటి వాళ్ళతో మనకు చిన్న గొడవ వచ్చింది, ఓకే? వాళ్ళ కుక్క పిల్ల మన గార్డెన్ లోకి వచ్చింది, సో మనకు కోపం వచ్చేసింది. మనం బట్ స్టిల్ చాలా మర్యాదగానే చెప్పాం వాళ్ళకి,
మీ కుక్క పిల్ల మా ఇంటి ముందు పాడు చేసేస్తుంది అని చెప్పి. దెన్ కానీ అవతల వాళ్ళు మనతో గొడవ పెట్టుకోవడానికి స్టార్ట్ చేశారు. సో వాట్ ఈస్ ద ఎమోషన్ అక్కడ? మన తప్పు ఉందా, మన తప్పు లేదా అవన్నీ ఆలోచనలు. బట్ ఫస్ట్ ఎమోషన్ ఏమొస్తుంది? కోపం, రైట్? సో లేబుల్ దట్ ఎమోషన్. అసలు ఏమొస్తుంది, నాకు ఏమవుతుంది, వాట్ ఈస్ మై ప్రాబ్లం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు మనం బాధపడుతున్నామా లేకపోతే కోపడుతున్నామా మనకే తెలీదు. సో వీలైనంత వరకు కూర్చుని థింక్ అబౌట్ దట్ ఎమోషన్. అంటే ఏంటి ఎమోషన్, ఏంటి నాకు కలిగే ఫీలింగ్ ఏంటి అన్నది ఫస్ట్ ఆలోచించాలి. ఇక్కడ ఏంటి, మన ఎమోషన్ గురించి మనం ఆలోచించుకుంటున్నాం అంతేకాని పక్క వాళ్ళ గురించి బ్లేమింగ్ కాదు ఇక్కడ. జస్ట్ వి నీడ్ టు ఐడెంటిఫై హౌ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను, సో ఏం చెప్తుంది ఎమోషన్. సో ఎమోషన్ ఐడెంటిఫై చేసినప్పుడు ఒకటి ఏమవుతుందంటే, ఆ ఎమోషన్ అన్నది రావటానికి దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. సంథింగ్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది మనకంటే. ఒక మనిషిని చూసినప్పుడు లేకపోతే ఒక పని జరిగినప్పుడు ఆ కోపం కానీ ఆ ఏడుపు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎమోషన్ అది బయటకు వస్తూ ఉంటుంది. సో ఏం ట్రిగ్గర్ చేస్తుంది, ఈ నా ఎమోషన్ నాకు ఏం చెప్తుంది, నా ఎమోషన్ ని ఏది పెంచుతుంది ఆర్ ఏది కంట్రోల్ చేస్తుంది, దేని వల్ల నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, నాకు ఈ ఫీలింగ్ వస్తుంది, ఇదేం చెప్తుంది నాకు అంటే ఈ సపోజ్ ఒకవేళ కోపమే అనుకుందాం. ఈ కోపం ఏం చెప్తుంది నాకు? వెళ్ళి పక్క వాళ్ళని కొట్టేయమని చెప్తుందా, లేకపోతే డోర్ బ్యాంగ్ వేసేసి తలుపులేసేసుకొని కూర్చో అని చెప్తుందా? ఈ ఎమోషన్ నాకేం చెప్తుంది? థింక్ అబౌట్ దాట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఎమోషన్ ఏంటి అన్నది అర్థం చేసుకున్న తర్వాత ఈ ఎమోషన్ నాకేం చెప్తుంది. సో ఈ ఎమోషన్ ని ఇప్పుడు ఏం చేయాలి నేను రైట్ నౌ? నాకు ఇప్పుడు కోపం వచ్చింది, సో నేను వెంటనే ఏం చేయాలి? సో వెంటనే ఏం చేయాలి అన్నది ఆలోచించుకోవాలి. అంటే వెళ్ళిపోయి వాళ్ళని గొడవ పెట్టేసుకోవాలా, లేకపోతే కూల్ అవ్వడానికి ట్రై చేయాలా, నేను ఆలోచించాలా, లేకపోతే ఎవరికైనా వెళ్ళి చెప్పేయాలా? సో వాట్ డూ ఐ నీడ్? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈ ఫీలింగ్ వల్ల నేనేం చేయాలి? ఓకే, దాని తర్వాత నాకేం ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటి, సపోజ్ వీఆర్ టేకింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్, పక్క వాళ్ళతో గొడవ ఎగ్జాంపుల్. మన ఆప్షన్స్ ఏమున్నాయి? వెళ్ళి వాళ్ళతో విపరీతంగా గొడవ పెట్టుకోవడం, లేకపోతే వెళ్ళిపోయి లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, లేకపోతే తలుపులేసుకొని కూర్చోవడం, లేకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళతో మాటలు మానేయడం, లేదంటే చాలా పాజిటివ్ గా వాళ్ళతో మాట్లాడి దీనివల్ల మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అదర్వైజ్ మాకేం ప్రాబ్లం లేదు అని వాళ్ళతో చాలా పాజిటివ్ గా అంటే ఫ్రెండ్లీగా మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకోవడం. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. సో నాకేం ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు అన్నది మనము ఆలోచించుకోవాలి. దెన్ నేనేం చేద్దాం అనుకుంటున్నాను, వాట్ ఆర్ మై హోపింగ్ ఫర్ దిస్, అంటే ఇది ఎలా ఎండ్ అవ్వాలి, దీని నుంచి నాకేంటి. సో ఏదైనా సరే ఒక ఎమోషన్ వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకుని ఈ ఎమోషన్ నాకేం చెప్తుంది, నేను ఏం చేయాలి ఇప్పుడు, నాకు ఏం ఆప్షన్స్ ఉన్నాయి, సో దీన్ని నేను ఎలా ఎండ్ చేయాలనుకుంటున్నాను, ఇవేమి ఆలోచించినా మీకు ఎమోషన్ మనకు ఒక్కొక్కసారి తగ్గదు. ఏం చేసినా కూడా ఎంత ఆలోచించినా తగ్గదు. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ టేక్ ఎ బ్రేక్. ఓకే, సో బ్రేక్ అంటే ఏంటి? మన ఆలోచనలని ఆ ప్రాబ్లం లేకపోతే ఆ ఈవెంట్ నుంచి పక్కకు మార్చుకోవడం. ఓకే, సో ఒక పూట లేకపోతే ఒక రోజు లేకపోతే ఒక గంట దాని గురించి ఆలోచించకుండా మనం దేన్నైతే ఎంజాయ్ చేస్తామో, లేకపోతే మనకి ఇష్టమైన పనులు ఏముంటాయో, లేకపోతే దేంతో మనం రిలాక్స్ అవుతామో దాని గురించి ఆలోచిస్తూ ఉండడం. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం మనకు టైం దొరుకుతుంది. సో ఎమోషన్ మేనేజ్మెంట్ ఎందుకు చేయాలి? సో దీన్ని ఎందుకు చేయాలి? ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఎమోషన్ మేనేజ్మెంట్ నాకు తెలియక నేనేం చేశాను అన్నది జస్ట్ ఒక చిన్న సంఘటన ఐ లైక్ టు షేర్ విత్ యూ. ఓకే, ఇది చాలా సార్లు అందరి ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. చాలా మంది, నాట్ అందరి ఇళ్లలో, చాలా మంది ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. దట్ టైమ్ ఐ వాజ్ వర్కింగ్, నేను జాబ్ చేసేదాన్ని. సో నెక్స్ట్ డే దెర్ వాజ్ అన్ ఇన్స్పెక్షన్ ఇన్ మై స్కూల్. సో అన్ని చక్కగా రకరకాల మెటీరియల్స్, టీచింగ్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ రెడీ చేసుకున్నాను, నైస్ డ్రెస్ ఎవ్రీథింగ్ రెడీ చేసుకున్నాను, అలారం పెట్టుకున్నాను. ఐ వాజ్ సో పాజిటివ్, లైక్ ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. ఓకే, ఈ ఇన్స్పెక్షన్ లో ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పేసి చాలా రెడీగా ఉన్నాను. ఓకే, అలారం పెట్టుకున్నాను, పడుకున్నాను. మై బ్యాడ్ లక్, పొద్దున్న అలారం మోగినప్పుడు నాకు మెలకు రాలేదు. నేను లేచేసరికి బాగా లేట్ అయిపోయింది.
ఒక్కసారి ఉలిక్కి పడిపోయి అయ్యో అలారం మోగింది నేను లేవలేదా, చాలా బాధ వచ్చేస్తుంది. దెన్ ఐ స్టార్టెడ్ ఏంటంటే నన్ను నేను తిట్టుకోవడం, ఎప్పుడు ఇంతే, అవసరమైన రోజు నాకు ఎప్పుడు మెలకు రాదు, నా లైఫ్ అంతా ఇంతే, ఏది నేను సరిగా చేసుకోలేను అని పరిగెత్తి వెళ్ళాను. టీ పెట్టేద్దామని చెప్పేసి పాలు పెట్టేసాను స్టవ్ మీద. పాలు పెట్టేసి గబగబా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను, కూరలు చేసేద్దాం. కూరగాయలు కట్ చేయడం మర్చిపోయాను. సో మళ్ళీ నన్ను నేను తిట్టుకోవడం స్టార్ట్ చేశాను. అది కూడా మర్చిపోయాను, నాకు ఇది కూడా గుర్తులేదు, నా లైఫ్ అంతా ఇంతే. సో ఇట్స్ కంటిన్యూయింగ్ నన్ను నేను తిట్టుకోవడం కంటిన్యూ అవుతూనే ఉంది. యాక్చువల్ గా రోజు మా పెద్ద బాబు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు, కానీ ఆ రోజు వాడు కూడా కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఏంట్రా అంటే, నేను నిన్న హోంవర్క్ చేయడం మర్చిపోయానమ్మా. దెన్ ఐ స్టార్టెడ్ షౌటింగ్ ఎట్ హిమ్. నేను ఎలా మర్చిపోతావు నువ్వు, నేను ఎన్నిసార్లు అడిగాను, నీకు ఎందుకు గుర్తు రాలేదు? సో తిట్టడం మొదలు పెట్టాను. ఈలోపు స్టవ్ మీద పాలన్నీ పొంగిపోయాయి. సో ఎక్స్ట్రా వర్క్. దెన్ ఈలోపు పాపం మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేద్దామని, ఏమైంది అని, నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటావు కదా, నాకెక్కడ హెల్ప్ చేస్తావు? సో ఆయన్ని అరవడం అయిపోయింది. ఈలోపు ఈ చిన్నబాబు లేచి వచ్చాడు, వాడు పాలు అడుగుతూ వాడు ఏడుపు మొదలు పెట్టాడు. ఈ గోల గందరగోళం అందరినీ తిడుతూ అరుస్తూ ఏదోలా పని చేసుకుని నేను రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం, ఎందుకంటే ఈరోజు ఇన్స్పెక్షన్ కదా, ఓపిక ఉండాలి కదా. సో రెడీ అయిపోయాను, కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంతలోపు మా చిన్న బాబు వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ పాలు ఆ టేబుల్ మీద ఉన్నవి నా మీద పోసేశాడు. అస్సలే లేటుగా లేచాను, ఒక్క పని సరిగ్గా అవ్వట్లేదు. ఈలోపు మళ్ళీ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో మళ్ళీ అరవడం మొదలు పెట్టాను. ఈలోపు మా హస్బెండ్ ఇంకా బాయ్ కూడా చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు. పిల్లలు యాక్చువల్ గా బస్ లో స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ బస్సు మిస్ అయిపోయింది. సో నేనే మళ్ళీ వాళ్ళని ఆటోలో తీసుకెళ్ళాలి నాతో పాటు. సరే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని పిల్లల్ని అరుస్తూ తిడుతూ వాళ్ళు ఏడుస్తూ ఆటోలో వెళ్ళిపోయి స్కూల్ దగ్గర దిగాం. అప్పటికే స్కూల్ బెల్ అయిపోయింది. పిల్లలిద్దరూ కనీసం బాయ్ కూడా చెప్పకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. దెన్ అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నేను కష్టపడి చేసుకున్న టీచింగ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇంట్లో మర్చిపోయాను. సో వాట్ ఈస్ మై సిచ్యువేషన్? నా ఎమోషన్ ని నేను కొంచెం కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాను. సో సేమ్ సీన్ మళ్ళీ ఒకసారి ఆలోచించుకుందాం. ఓకే, సేమ్ అదే సీన్ అంటే ముందు రోజు అన్ని రెడీగా పెట్టుకున్నాను, ఎవ్రీథింగ్ రెడీ, అలారం పెట్టుకున్నాను. సేమ్ మార్నింగ్ అలారం మోగలేదు, లేట్గా లేచాను. సో లేట్గా లేవగానే నాకు అర్థమైపోయింది, ఓకే నేను లేట్గా లేచాను కాబట్టి నాకున్న టైం ఇప్పుడు చాలా తక్కువ. సో నేను ప్లాన్ చేసుకున్న పనుల్లో ఏం చేంజెస్ చేయొచ్చు ఈరోజు నేను. సో ఒక 2 నిమిషాలు నేను బెడ్ పైన కూర్చుని ఆలోచించాను. దెన్ లేచి వచ్చి టీ పెట్టాక ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ ఆటోమేటిక్ గా కూరగాయలు లేవు. సేమ్ సీన్. సో కూరగాయలు కట్ చేయలేదు కాబట్టి ఈజీగా నేను ఏం చేయగలను ఈరోజు, ఈ కూరగాయలు లేకుండా నేను ఏమంటే ఈజీగా చేయగలను. సో అది ఆలోచించుకున్నాను. ఈలోపు పెద్ద బాబు సేమ్ హోంవర్క్ రాయలేదు అని కూర్చుని రాసుకుంటున్నాను. సో ఏంట్రా హోంవర్క్ ఎందుకు చేయలేదు? చెప్పాడు, అమ్మ మర్చిపోయాను. చూడు ఏమైనా ఖాళీ పీరియడ్ ఏదైనా సమ్ ఫ్రీ పీరియడ్ దొరుకుతుందేమో ఆలోచించు నువ్వు. దెన్ వాడికి గుర్తొచ్చింది, అమ్మ సోషల్ టీచర్ రారమ్మా ఈరోజు, ఆ పీరియడ్ నాకు ఫ్రీ అప్పుడు చేసుకుంటాను. సో వాడు గబగబా వాడి బ్యాగ్స్ వాడు సర్దుకుని హీ స్టార్టెడ్ హెల్పింగ్. ఈలోపు మా వారు వచ్చారు, ఏమైంది? ఇదిగో ఈరోజు లేట్ గా లేచాను కదా, కొంచెం ఆ బ్రెడ్ జామ్ వేసి పెట్టారా బ్రేక్ఫాస్ట్ కి. సో హీ ఆల్సో హెల్ప్ మీ. దెన్ సేమ్ ఎవ్రీథింగ్ నో చేంజ్. మంచి డ్రెస్ మీద అగైన్ పాలు పడ్డాయి. సో పర్వాలేదు నాన్న, ఏం కాదు, నువ్వు ఈరోజు పాలు తాగకపోయినా పర్వాలేదు, ఇది తిను. సో ఐ గేవ్ ఇన్ సమ్ అదర్ ఫ్రూట్. సో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ బస్ ఎక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరెంతకు వాళ్ళు హ్యాపీగా వెళ్ళారు. నేను అన్ని తీసుకుని జాగ్రత్తగా నేను కూడా ఆటోలో వెళ్ళిపోయాను. సేమ్ సీన్, బట్ హౌ వి రియాక్ట్, రైట్? సో మన ఎమోషన్స్ ని మనం కొంచెం ఒక్క నిమిషం ఆలోచించి మేనేజ్ చేయగలిగితే టోటల్ సినారియో డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఈ విషయంలో ఏంటంటే ఒకటి గుర్తుంచుకోవాలి, మనము ఎవరిని హర్ట్ చేసే హక్కు మనకు లేదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, నాకు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ ఉండదు, సో నేను ఎలా అయినా మాట్లాడతాను, ఆ కొంచెం సేపు ఓర్చుకో. నాట్ పాసిబుల్. ఎందుకంటే మనం అన్న మాటలు మళ్ళీ వెనక్కు తీసుకోలేము. మనకు ఆ హక్కు లేదు, ఇంకొకరిని హర్ట్ చేసే హక్కు ఏ మాత్రము లేదు. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎమోషన్ ని మేనేజ్ చేయడానికి ఒక స్పేస్, మెంటల్ స్పేస్ అంటే ఏంటంటే ఆ ఎమోషన్ తో మనము ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. లైక్ టేక్ సమ్ టైం.
ఒక 2 minutes టైం, ఒక 3 minutes టైం, లేకపోతే ఒక నంబర్స్ కౌంట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవడం మైండ్ లో. దెన్ మనకు మనమే నేను ఎలా ఫీల్ అవుతున్నాను, సో నేను ఏం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు, దీంట్లో నుంచి నేను ఎలా బయటపడగలను, ఎవరినైనా నేను హెల్ప్ అడగగలనా, అండ్ కొంచెం కామ్ డౌన్ టైం, అంటే ఆ ఎమోషన్ నుంచి మనము ఒక కామ్ డౌన్ టైం తీసుకుంటే ఆటోమేటిక్ గా మనము ఈ ఎమోషన్స్ ని మేనేజ్ చేయడానికి మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. బట్ ఈ అన్ని ఎమోషన్స్ లోకి చాలా 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 ప్రాబ్లమాటిక్ ఏంటంటే యాంగర్. చాలా వరకు యాక్చువల్లీ యాంగర్ ఆల్సో గివ్స్ అస్ అ మెసేజ్, రైట్? ఏంటి, సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ విత్ యూ. సో ఆ రాంగ్ ఏంటి అన్నది మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. యాంగర్ గురించి యాక్చువల్ గా ఒక స్టోరీ ఉంది. ఒక చిన్న బాగుండేవాడు, వాడికి ఎప్పుడు ప్రతి దానికి కోపం వస్తూ ఉంటుంది అనమాట. దేనికైనా ఏది కావాలన్నా గట్టి గట్టిగా అరవడము, లేకపోతే కింద వస్తువులను విసిరి కొట్టడము, కింద పడి పొర్లి ఏడ్చడము, లైక్ దోస్ థింగ్స్. సో వాళ్ళ నాన్న ఏం చేశారంటే ఒకరోజు ఒక వుడెన్ బోర్డ్ కొనిచ్చారు. వుడెన్ బోర్డ్ కొనిచ్చి, నీకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడు దీనికి ఒక మేక్ కొట్టు. సో ఎన్నిసార్లు కోపం వస్తే అన్నిసార్లు వెళ్ళి ఈ వుడెన్ బోర్డ్ కి ఒక మేకు కొట్టు. అదేదో అబ్బాయికి చాలా అంటే ఫన్ లాగా కనిపించింది. సో ఈ స్టార్టెడ్ డూయింగ్ దట్ అన్నమాట. ఫస్ట్ రోజు 10 మేకులు కొట్టాడు, రెండో రోజు 8 మేకులు, అలా స్లోగా తగ్గుతూ వచ్చింది. సో అట్ ద ఎండ్ ఆఫ్ 15 days అలా అయ్యేసరికి టోటల్ గా ఒక్క మేకు కూడా కొట్టని రోజు వచ్చింది అనమాట. అప్పుడు వాడు హ్యాపీగా చాలా గర్వంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న ఇప్పుడు నేను ఒక్క మేకు కూడా కొట్టట్లేదు, సో నా కోపం అంతా తగ్గిపోయింది. వాళ్ళ అని చెప్పారు, ఓకే, వెరీ గుడ్, నైస్. ఇప్పుడు ఏం చేస్తావంటే ఇంకా నీ కోపం తగ్గిపోయింది కదా, ఆ మేకులన్నీ తీసేసి ఆ బోర్డుని నార్మల్ గా చేసేయి. సరే వెళ్ళాడు, ఒక్కొక్క మేకు కష్టపడి తీసాడు, కానీ అది నార్మల్ అవ్వలేదు. తెల్లబోయాడు, అబ్బాయి అరే నేను నార్మల్ చేయలేకపోతున్నాను ఏం చేసినా. సో అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, మనం మాట్లాడే మాటలు కూడా అలాంటివే. కోపంలో మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు, ఎంత డ్యామేజ్ చేస్తున్నామో, మన రిలేషన్షిప్స్ ని ఎంత పాడు చేసుకుంటున్నామో మనకు తెలీదు. సో ఒక మాట మాట్లాడే ముందు మనం ఆలోచించడం అన్నది చాలా అవసరం. సో ఈ కోపం అన్నది చాలా లెవెల్స్ లో వస్తూ ఉంటుంది, రైట్? ఒకేసారి అలా ఉప్పెనలాగా వచ్చేది అదొక 4 లెవెల్స్ లో ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ మనకు కోపంగా ఉంటుంది కానీ ఏం మాట్లాడం, జస్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది, మన మన బాడీ లాంగ్వేజ్ లోనే అవతల వ్యక్తికి కొంచెం ఓకే కోపం వచ్చింది అన్నది తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ కోపం ఏమవుతుంది, కొంచెం అంటే గొంతులో కొంచెం కోపం తెలుస్తూ ఉంటుంది, బట్ కొద్దిగా స్లోగా ఆర్గ్యూ చేయడం మొదలు పెడతాము, అంటే చెప్పడం స్టార్ట్ చేస్తాము నాకు నచ్చలేదు అన్నది, బట్ స్టిల్ అండర్ కంట్రోల్. ఓకే, సో మాటలు కొంచెం అంటే మనం మాట్లాడే మాటలు యూజ్ చేసే మాటల్లో కోపం కొంచెం తెలుస్తూ ఉంటుంది. థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయామంటే ఇంక చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే సర్కాజం, వ్యంగ్యంగా మాట్లాడడం మొదలు పెడతాము, గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం. సో అప్పటి వరకు కూడా కొంచెం కంట్రోల్ ఇంకా ఉంటుంది ఆ కోపం మీద. ఫోర్త్ లెవెల్ కి వెళ్ళిపోయిన తర్వాత దెర్ ఇస్ నో కంట్రోల్. చేతికి వచ్చిన వస్తువుల్ని విసిరి కొట్టడము, ఏం చేస్తున్నామో తెలీదు, ఏమవుతుందో తెలీదు, మనలో ఏం జరుగుతుందో మనకు తెలియని స్టేజ్ కి వెళ్ళిపోతూ ఉంటాము. సో ఈ కోపం గురించి తగ్గించుకోవడానికి మన స్వామి చక్కని సూత్రాలు 4 చెప్పారు. ఒకటి ఏంటంటే బాగా కోపం ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళిపోయి అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవడం. ఎవరు కావాలంటే మీరు ట్రై చేయండి, ఎక్కువసేపు మనం కోపంగా మనల్ని మనం చూసుకోలేము. ఓకే, రెండోది వచ్చేసి కౌంటింగ్ ద నంబర్స్, లేకపోతే 1 to 10 కానీ ఏదో ఒకటి, ఒక చాంటింగ్ సంథింగ్ ఏదో ఒకటి స్టార్ట్ చేయడం. థర్డ్ థింగ్ వచ్చేసి చల్లని మంచినీళ్ళు తాగడం. బాగా కోపంగా ఉన్నప్పుడు చల్లని మంచినీళ్ళు తాగడం. ఇంకొకటి స్వామి ఏం చెప్పారంటే కోపం చాలా ఎక్కువ ఉన్నప్పుడు ట్యాప్ ఆన్ చేసి ఆ వాటర్ సౌండ్ వింటూ భజనలు కానీ మీకు ఇష్టం వచ్చిన పాటలు కానీ గట్టిగా పాడమంటారు. సో దానివల్ల కూడా కోపం తగ్గుతుంది. ఇవేం చేసినా తగ్గలేదు, జస్ట్ దూరంగా ఆ సిచ్యువేషన్ నుంచి కొంత దూరం వెళ్ళిపోవడం. సో స్వామి బ్యూటిఫుల్ గా ఇవన్నీ చెప్తుండేవాళ్ళు. ఇవి కాకుండా ఇంకా కొన్ని మనం యాంగర్ మేనేజ్మెంట్ లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఏంటంటే 1 to 10 కౌంట్ చేయడం. చాలా సార్లు 1 to 10 నిదానంగా కౌంట్ చేస్తే చిన్న కోపాలు అయితే తగ్గిపోతాయి. దాంతో కూడా తగ్గలేదు, 10 to 1 కౌంట్ చేయడం, ఉల్టా రివర్స్ లో కౌంట్ చేయడం. ఓకే, లేదంటే మనకి ఇష్టమైన ఫ్రెండ్ తో మాట్లాడడము. ఇంకా మనము స్వామి కూడా చెప్తూ ఉంటారు కదా, ఐఎమ్ నాట్
యానిమల్, ఆమె మ్యాన్ అని చెప్తూ ఉండమని. సో మనకు మనము గుర్తు చేసుకోవడం ఏంటంటే ఆమె హ్యూమన్ బీయింగ్, ఐ కెన్ కంట్రోల్ మై యాంగర్, ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్, నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకుంటాను అని చెప్పుకోవడం. లేదంటే వాక్ చేయడము, మనకి ఇష్టమైన సంగీతం వినడము, లేదు ఎక్సర్సైజ్ చేయడము. ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా కోపం తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా మనకి ఇష్టమైన వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడుతూ ఉండడము. సో ఇవన్నీ చేయడం వల్ల ఇవేం చేసినా తగ్గలేదు మనకు కోపం అనిపించినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి మనము దూరంగా పక్కకు వెళ్ళిపోవడము. సో ఇవన్నీ కూడా మనకు కోపం తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇందులో ఏ టెక్నిక్ యూజ్ చేసి మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగినా కూడా మనల్ని మనము కంగ్రాచులేట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా కొద్ది రోజులకి ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్. అంటే మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ ఉన్నామంటే మన మనసుకి ఎవరైనా మన గురించి 4 మాటలు మంచిగా మాట్లాడితే సంతోషంగానే ఉంటాము, రైట్? సో అదే రకంగా మన గురించి మనం ఏదైనా ఈ రోజు నాకు కోపం వచ్చింది, నేను ఈ మేలో కంట్రోల్ చేసుకున్నాను, వెరీ గుడ్, నేను ఇది చేయగలిగాను అని మనల్ని మనము అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మన కోపాన్ని మనము కంట్రోల్ చేసుకునే శక్తి మనకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెస్. యాక్చువల్ గా టూ మెనీ ఎమోషన్స్ ఉన్నాయి, మనం ఎక్కువ ఎమోషన్స్ గురించి మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు, ఓన్లీ 2 ఎమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్ స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్తూ ఉంటారు. సో ఈ స్ట్రెస్ గుడ్డా బ్యాడా లేకపోతే రెండునా? చూడండి స్ట్రెస్ ఏం చేసిందో ఇక్కడ. ఆ జీబ్రా కూడా దానికి ఉన్న స్ట్రైప్స్ ఊడిపోతున్నాయి ఆ స్ట్రెస్ వల్ల. ఓకే, సో మనకు కూడా అనుకుంటూ ఉంటాం కదా, చాలా జుట్టు రాలిపోతూ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువైపోయి అని చెప్పేసి. సో ఈ స్ట్రెస్ ఎక్కువైతే కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. మీ అందరి దగ్గర పెన్ను పేపర్ ఉంది కదా? ఓకే, ఒక 5 థింగ్స్ మీకు చుట్టూ చూడంగానే మీకు కనిపించిన ఒక 5 థింగ్స్ రాయండి. ఎనీ 5 థింగ్స్ మీకు ఏం కనిపిస్తున్నాయో అవి, ఎనీ 5 థింగ్స్ ఏదైనా రాయొచ్చు. మీ రూమ్ లో మీకు చుట్టుపక్కల కనపడుతున్న 5 థింగ్స్. నేమ్ ఎనీ 5 థింగ్స్ యూ కెన్ సీ ఇన్ ద రూమ్ విత్ యూ. ఏం కనపడతాయి పర్వాలేదు, ఏదైనా సరే. రాసారా? గుడ్. ఓకే, నౌ 4 థింగ్స్ యూ కెన్ ఫీల్. అంటే మీరు దేన్ని టచ్ చేస్తున్నారు? చైర్ లో కూర్చున్నారా, లేకపోతే మీ డ్రెస్ మిమ్మల్ని టచ్ చేస్తుందా, మీ బ్యాంగిల్స్, సంథింగ్ ఏదైనా సరే. 4 థింగ్స్ మిమ్మల్ని టచ్ చేస్తున్న 4 థింగ్స్ రాయండి. ఓకే, ఎనీ 4 థింగ్స్ విచ్ యూ కెన్ ఫీల్. నౌ 3 థింగ్స్ యూ కెన్ హియర్. మీకేం వినపడుతున్నాయి? ఏ శబ్దాలు వినపడుతున్నాయి? ఎనీ 3 శబ్దాలు. ఎనీ 3 శబ్దాలు రాసారా? 2 థింగ్స్ యూ కెన్ స్మెల్. ఎనీ 2 థింగ్స్. మీరు ఇప్పుడు ఏం స్మెల్ చేయగలుగుతున్నారో ఆ 2 థింగ్స్. 1 గుడ్ థింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏదైనా ఒక మంచి విషయం మీలో మీకు చాలా మంచిగా అనిపించే ఒక్క విషయం రాయండి. సో ఈ ఎక్సర్సైజ్ ని 5 4 3 2 1 అంటాము. ఈ ఎక్సర్సైజ్ మనకి ఎప్పుడైనా స్ట్రెస్ చాలా ఎక్కువైనప్పుడు ఇది చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా మీకు చిరాగ్గా అనిపించినప్పుడు, లేకపోతే చాలా ఎమోషనల్ గా అనిపించినప్పుడు యు జస్ట్ ట్రై టు డూ దిస్. ఓకే, సో ఈ స్ట్రెస్ ని మనము మన ఫ్రెండ్ గా చేసుకోగలిగాము అంటే ఆటోమేటిక్ గా స్ట్రెస్ ఫీల్ అవ్వడం తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని ఏదో ఒక ప్రాబ్లం లాగా చూడకుండా, దాన్ని ఒక డిఫికల్ట్ ఎమోషన్ గా చూడకుండా ఈ స్ట్రెస్ ని వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ట్రై చేయొచ్చు. అంటే ఏంటంటే దానికి వి షుడ్ ప్రిపేర్ అవర్సెల్వ్స్. మేము ఆల్రెడీ అంటే వి నో చాలా ఎమోషన్స్ నాకు ఉంటాయి, నేను డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ ఫీలింగ్స్ నాకు వస్తూ ఉంటాయి, డిఫరెంట్ ఎమోషన్స్ నేను ఫేస్ చేయాలి. ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే. అప్పుడప్పుడు ఫీలింగ్స్ రావడంలో తప్పులేదు. ఐఎమ్ లెర్నింగ్, నేను నేర్చుకుంటాను ఎలా మేనేజ్ చేయాలో అన్నది. సో లెట్ us ప్రిపేర్ ourselves. దాని వల్ల కూడా కొంచెం మనము స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. తర్వాత టాక్ విత్ అదర్స్. అంటే ఎవరికైతే మనం ఎవరితో అయితే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతామో వాళ్ళతో మన ఎమోషన్స్ ని, లేకపోతే మన ప్రాబ్లమ్స్ ని, మన ఈవెంట్స్ ని, ఎందుకంటే ఈ స్ట్రెస్ క్రియేట్ చేసే ఈవెంట్స్ ని లేకపోతే ఆ ఎమోషన్స్ ని మనము కంట్రోల్ చేయలేము. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కానీ మనం ఏం చేయగలము? హౌ విల్ రియాక్ట్, మనం దానికి ఎలా రెస్పాండ్ అవుతాము అన్నది మన చేతిలోనే
ఉంది. సో టాక్ టు సంబడి అండ్ యాక్సెప్ట్. అంటే ఏంటంటే ఓకే, ఎవరికైనా మనల్ని హర్ట్ చేయాలని ఏమి ఉండదు, బట్ సమ్ టైమ్స్ మేబీ పీపుల్ డోంట్ నో హౌ టు టాక్. వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియదు, వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఇట్స్ ఓకే. సో దట్ యాక్సెప్టెన్స్. సో ఇలా చేయడం వల్ల స్ట్రెస్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకు ఇన్స్టెడ్ ఆఫ్ బాట్లింగ్ అప్ అవర్ ఎమోషన్స్, అంటే అలా 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 పేర్చుకుపోయి ఆ ఎమోషన్స్ ని ఏదో ఒక రోజు ఎక్స్ప్లోడ్ అవ్వడం కంటే బెటర్ విల్ కంట్రోల్. ఓకే. సో దీనివల్ల ఈ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి మన సెన్సెస్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మన కళ్ళ ద్వారా లైక్ ఏదైనా ఒక బ్యూటిఫుల్ థింగ్ ని చూడటము, సన్ రైజ్, సన్సెట్, నేచర్, ఏదైనా సంథింగ్ బ్యూటిఫుల్ ని చూడటము. తర్వాత మన ఇయర్స్, అంటే మనకి ఇష్టమైన మ్యూజిక్ వినడము, లేదంటే మంచి స్మెల్, అంటే ఇంట్లో మనం అప్పుడప్పుడు అగరబత్తీలు పెడుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా మనకు స్ట్రెస్ కంట్రోలింగ్ కి హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. చాలా సార్లు తలనొప్పిగా ఉన్నప్పుడు తల కొంచెము ఆయిల్ వేసుకుని మర్దన చేసుకుంటే స్ట్రెస్ తగ్గిపోతుంది అంటూ ఉంటారు. బికాస్ దట్ టచ్, అలా టచ్ చేయడం వల్ల కూడా మనకు స్ట్రెస్ రిలీవ్ అయిపోతూ ఉంటుంది. దెన్ టేస్ట్, ఏదైనా మనకి ఇష్టమైన ఫుడ్ తినడం. సో ఈ టెక్నిక్స్ ఏవైనా యూజ్ చేస్తే కూడా మనకు కొంచెము స్ట్రెస్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో నౌ మనకు ఒక ఐడియా వచ్చింది, అంటే మన ఎమోషన్స్ ని మనము ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలము అని. మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం, కానీ చాలా సార్లు ఏమవుతుందంటే పక్క వాళ్ళ ఎమోషన్స్ కూడా మనకే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. లైక్ ఇంట్లో కంటిన్యూస్ గా యువర్ హస్బెండ్ ఇస్ లైక్ చాలా చాలా అప్సెట్ గా ఉన్నారు, చాలా అప్సెట్ గా ఉన్నారు కంటిన్యూస్ గా మార్నింగ్ టు ఈవినింగ్. మీరు యు ఆర్ ఆల్సో ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దట్, రైట్? పక్క మనిషి మనకు ఇరిటేటింగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా ద సేమ్ ఎమోషన్ మనకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆర్ బాస్ కోపంగా ఉన్నారు, దెన్ ఆల్సో మనం కొంచెం ఆ ఫీలింగ్ మనకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా పక్క వాళ్ళ ఎమోషన్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. సో అప్ టు వాట్ ఎక్స్టెంట్ వీ షుడ్ టేక్, ఆ ఎమోషన్స్ ని మనము ఎంతవరకు బేర్ చేయగలుగుతాము, ఎంతవరకు మనం మేనేజ్ చేయగలుగుతాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో పక్క మనుషుల ఎమోషన్స్ ని మనము అబ్జర్వ్ చేయకుండా, అంటే ఎక్కువ తీసుకోకుండా ఉండాలి అంటే వీ షుడ్ నో హౌ టు టాక్ టు దోస్ పీపుల్, ఆర్ వాళ్ళతో మనం ఎలా డీల్ చేయాలి అన్నది కూడా మనకు తెలుస్తూ ఉండాలి. సో ఏమవుతుందంటే చాలా సార్లు మనము ఒక ఎమోషన్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అనగానే సొల్యూషన్ కనుక్కోవాలి అన్నది ఒకటే మనకు థాట్ ఉంటుంది. అంటే ఫిక్స్ ఇట్, అంతే. ఆ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే పీపుల్ డోంట్ వాంట్ ఎ సొల్యూషన్. ఎవరైనా వినేవాళ్ళు కావాలి మనకు. చాలా సార్లు మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోగలము, కానీ ఏంటంటే సంబడి, ఎవరైనా కొంచెం ఓదార్పుగా వినేవాళ్ళు కావాలి. సో ఎవరైనా పక్కన అలా ఓవర్ ఎమోషనల్ గా ఉండి ప్రాబ్లం అవుతూ ఉన్నప్పుడు విల్ ట్రై ఏంటంటే ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేసినట్టు కాకుండా నీ ప్రాబ్లమ్ ని ఆర్ నీ ఎమోషన్ ని నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో జస్ట్ ట్రై టు షేర్ విత్ మీ. ఓకే. సో అది అవతలి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో స్వామి చెప్పిన హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఎక్కడ వస్తుందంటే దిస్ ఇస్ హౌ వి మన ఎమోషన్స్ ని మనం మేనేజ్ చేసుకోవడము, అండ్ మన ఎమోషన్స్ ద్వారా పక్క వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండడము. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం పక్క వాళ్ళ ఎమోషన్స్ ని మనం అర్థం చేసుకోవడం వల్ల అది అవతలి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది, రైట్? సో మెనీ టెక్నిక్స్, అంటే వాళ్ళ ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడానికి మనము ట్రై చేస్తూ ఉండాలి. సో స్వామి ఏం చెప్తారంటే ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ లెసన్ అండ్ ఎవ్రీ లాస్ ఇస్ ఎ గెయిన్. సో ప్రతి ఎక్స్పీరియన్స్ లో ఏదో మనం నేర్చుకోవడానికి ఉంది. మనకున్న ప్రతి ఎమోషన్ కూడా సంథింగ్ ఇస్ దేర్, సంథింగ్ ఒక మెసేజ్ మనకి ఇస్తూ ఉంది అన్నది మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో బాల్వికాస్ గురూస్, బాల్వికాస్ చిల్డ్రన్, ఆల్ ఆఫ్ అస్ లైక్ ఆల్వేస్ మనం చెప్తూ ఉంటాం ఏంటి, వాచ్ యువర్ వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హార్ట్. సో దిస్ ఇస్ వాట్ హెల్ప్స్ us ఇన్ మేనేజింగ్ అవర్ ఎమోషన్స్. ఎప్పుడైతే మనం మన వర్డ్స్ ని ప్రాపర్ గా యూజ్ చేస్తామో, మనం ఎప్పుడు మంచి వర్డ్స్ యూజ్ చేసి మంచి కమ్యూనికేషన్ తో ఉన్నామో ఆటోమేటిక్ గా ఇట్ లీడ్స్ టు ట్రూత్. అండ్ మన యాక్షన్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, అంటే మనం ఎవరిని హర్ట్ చేయని యాక్షన్స్, ఎప్పుడు మనం ఎవరిని హర్ట్ చేయకుండా ఉంటాం వెన్ వీ అండర్స్టాండ్ అవర్ సెల్స్, మనం ఏంటి అన్నది మనకు అర్థమైనప్పుడు ఇట్ లీడ్స్ టు రైట్ కండక్ట్. అండ్ ఆల్సో మన థాట్స్ మనకు పీస్ నిస్తాయి. సో వీ డోంట్ నీడ్ టు రన్ ఎనీవేర్, జస్ట్ వాచ్ యువర్ థాట్స్ అండ్ ఇట్ లీడ్స్ టు పీస్. అండ్ ఆల్సో మన క్యారెక్టర్ అండ్ మన హార్ట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్
హెల్ప్ అస్ మన ఎమోషన్స్ ని మనం మేనేజ్ చేసుకోవడం. అండ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్టు మన కమ్యూనికేషన్స్ ని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా the 5 human values what our Swami has given will be with us. Okay, so I hope a little bit help ayindani, endukante this emotions are like a big huge ocean లాంటిది. ఎంత మాట్లాడుకున్నా ఇంకా ఎంతో కొంత దాని గురించి మాట్లాడుకునేది మిగిలి ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, అందరికి ఒక పేపరు పెన్ను పెట్టుకోమని నేను రిక్వెస్ట్ చేశాను స్టార్టింగ్ లోనే. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ సంథింగ్. ఈ 2 సెషన్స్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఓకే, సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ లైక్ స్టాప్ సంథింగ్, లైక్ రైట్ అబౌట్ ఎనీ 3 things. ఏదైనా ఒక 3 విషయాలు ఈ రోజు నుంచి నేను చేయను అంటే, ఈ సెషన్స్ విన్న తర్వాత నేను ఈ రోజు నుంచి ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ డూయింగ్ ఫ్రమ్ టుడే. ఈ 3 things అట్లీస్ట్ 3 విషయాలు ఓకే ఈ రోజు నుంచి నేను చెయ్యను అన్నది చేసుకోవాలి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, టేక్ 1 minute అంతే, 1 నిమిషం ఆలోచించుకొని ఈ రోజు నుంచి నేను ఇవి స్టాప్ చేయబోతున్నాను అండ్ ఈ విషయాలు నేను ఈ రోజు నుంచి చేయబోతున్నాను. స్టార్ట్ ఫ్రమ్ డూయింగ్ టుడే. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ చేసేస్తున్నాను, నాకు తెలుసు, సో గ్రేట్, సో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దీస్ థింగ్స్. సో ఈ విషయాన్ని నేను కంటిన్యూ చేస్తాను. ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ దట్, నేను ఆల్రెడీ చేసేస్తున్నాను, కంటిన్యూ చేస్తాను. సో ఈ 3 విషయాలు లెట్ us ట్రై టు రైట్ డౌన్. ఎందుకంటే ఏదైనా రాస్తే కానీ మనము పాటించము, అదర్వైజ్ మనం మర్చిపోతూ ఉంటాము. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డూ దట్. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ప్లీజ్ మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు ఏదైనా క్వశ్చన్స్ వేయవచ్చు. సైరా, సైరా, ఎవరైనా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడచ్చు. ఓకే ఓకే, ఐ థింక్ ఎవరు రెడీగా లేరు. సో అరుంధతి, ఎస్ సారమ్మ, ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష అక్క, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా ఉపయోగపడే టాపిక్స్ మాట్లాడారు. కోపింగ్ విత్ డిఫరెంట్ ఎమోషన్స్, వేరే మనం ఓపెన్ మైండెడ్ గా ఉంటే మనకి ఆటోమేటిక్ గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మన యాక్షన్స్ వల్ల మన పాజిటివ్ క్వాలిటీస్ ఇతరులు గుర్తిస్తారు. అట్ ద సేమ్ టైం మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. మేనేజింగ్ అవర్ ఫీలింగ్స్ బై ఎంజాయింగ్ అవర్ in the free time, and how to have fun by using our talents. దీని గురించి ఎంచక్కా చెప్పారు. అండ్ మోస్ట్లీ ఎంజాయింగ్ మన యాక్టివిటీస్, learning more of activities so that we can do best to ourselves. దీని గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఆల్సో స్ట్రెస్ ఎమోషన్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇది చాలా బాగుంది. ఐ థింక్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. 5 4 3 2 1. This is a very good exercise. I will start doing from right away. చెప్పాలంటే ఇవాళ నుంచి మొదలు పెడతాను. ఇన్ కేస్ నాకు ఏదైనా స్ట్రెస్ ఉన్నా, ఐ థింక్ అందరూ ఇది యూజ్ చేస్తే స్ట్రెస్ అనే మాటకి కంప్లీట్ గా దూరం అయిపోతారు. అండ్ టాకింగ్ టు సమ్వన్ అండ్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్స్, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము, అండ్ యూజింగ్ ద సెన్సర్స్ టు రెడ్యూస్ స్ట్రెస్, ఇది చాలా బాగుంది. ఫ్రాగ్రెన్స్, మ్యూజిక్, ఇవన్నీ చెప్పారు వీటి గురించి. సో బ్యూటిఫుల్ సెషన్. అండ్ ఆల్సో లాస్ట్ కి మీరు చెప్పింది, స్టాప్ డూయింగ్ ఫ్రమ్ టుడే వాట్ ఎవర్ బ్యాడ్ థింగ్స్ దట్ we are, and start doing from today whatever good we can, continue doing. This is what we need to follow. And emotions anni control loki radaniki we have to think twice before whatever we action for, right? So are you one second, one minute. Definitely we can't control our emotions, okay, ఎందుకంటే అవి మనకు తెలియకుండానే వచ్చేస్తాయి కాబట్టి, but let us try to manage them. Okay, yeah, a maturity levels కొద్దిగా పెరిగితే then we can
we can move on with that emotion and react to it. Thank you. Thank you. Yeah, thank you so much for the session, and hope everybody enjoyed it, and uh, you learned something from some important things from this session. Thank you. Sai Ram. Sai And Ram. yeah, we'll wind up with, are we winding up, or do anybody have any questions? Harsha? Let us wind up with Samasta Loka. Okay, Sai Ram. And if anybody has questions, Srimati Sirisha Garu is always available, and the number will be given to you. If you require to have a personal counseling, or your friends require any personal counseling, మీరు శిరీష గారిని సంప్రదించవచ్చు. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్, అండ్ అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఇది చాలా బెనిఫిషియల్ గా ఉంది. So let us all end with gratitude to Swami. Samasta Loka Sukhino Bhavantum. Just playing it. Huh? Samasta Loka Sukhino Bhavantum. Samasta Loka Sukhino Bhavantum. Samasta Loka Sukhino Bhavantum. Sukhino Bhavantu. Samasta Loka Sukhino Bhavantu. Sai Ram. Sai Ram. Sai Ram. Participants can exit. Sai Ram.
Om Shri Sai Ram. My humble pranams at the lotus feet of Bhagwan Sri Satya Sai Baba. ఈనాడు జాయిన్ అయిన పెద్దలందరికీ మరియు సాయి సిస్టర్స్ కి నా హృదయపూర్వక సాయిరామ్. Today's session is an initiative by the Mahila Youth and Mahila Vibhag of Sri Satya Sai Seva Organizations, Sangareddy District. ఈనాటి మన టాపిక్ కోపింగ్ విత్ డిఫికల్ట్ ఎమోషన్స్, కష్టమైన భావోద్వేగాలను ఎదుర్కోవడం. ఇక్కడ స్వామి చెప్పిన ఒక మాట నాకు గుర్తుకు వచ్చింది. ప్రపంచమే ఉత్తమ విద్యాలయము, ప్రకృతియే ఉత్తమ గురువు. అంటే ప్రకృతిలోని ప్రతి వస్తువు నుండి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని అంటారు మన స్వామి. మన ఈ భావోద్వేగములను ఎలా అదుపులో ఉంచుకోవాలో మన స్వామి ఒక బత్తాయి పండు ద్వారా చెప్పిన ఒక చక్కటి విశ్లేషణ ఇప్పుడు మీకు చెప్తాను. బత్తాయి పండు తీయని రసాన్ని ఆస్వాదించాలంటే చేదుగా ఉండే పై తొక్కను తొలగించి దానిలో ఉండే గింజలను ఏరిపారేయాలి. అదే విధముగా మానవుడు నిజమైన ఆనందమును అనుభవించాలంటే అహంకారం అనే తొక్కను, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు అనే గింజలని తీసివేసేయాలి. ఇది ఎలా సాధ్యము మనకు వివరించడానికి ఇవాళ ఈనాటి మన స్పీకర్ శ్రీమతి శిరీష గారు చెప్తారు. శ్రీమతి శిరీష గారు మన సాయి ఫెటర్నిటీకి చెందినవారు కావడం మన అదృష్టం. బిహెచ్ఎల్ సమితిలో వాలంటీర్ గా, బాలికాస్ గురువుగా, కంటెంట్ డెవలపర్ ఇన్ శ్రీ సత్యసాయి విద్యావాహిని ప్రోగ్రాం ద్వారా శిరీష గారు మనందరికీ సుపరిచితులే. Srimati Sirisha Ramgopal is a teacher, trainer and a parenting coach. She is also a family and marriage counselor based out of Hyderabad. She held expertise in life skills training and has also worked as a lead teacher development at Learning Curve Foundation. The learned speaker conducts workshops across educational institutions. She is now developing her own organization, The People Tree, to facilitate empowerment of teachers and parents who gave a major role in molding children. So, to enjoy the real happiness, let us now know how to cope up with our emotions from our speaker, Srimati Sirisha Garu. Sai Ram. Over to you, Akka.